ఇటీవల అనారోగ్యంతో తెలంగాణ యునైటెడ్ మోటార్ బైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు కంది కృష్ణారెడ్డి మృతి చెందారు. కరీంనగర్లోని కమాన్ వద్ద గల అసోసియేషన్ కార్యాలయంలో సంతాప సభను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన చిత్రపటానికి పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. మోటార్ బైండింగ్ మెకానిక్లు విద్యుత్ షాక్కి గురై మృతి చెందిన కుటుంబాలకు జిల్లా అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్తో పాటు సంఘం అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్, చైతన్య కళాభారతి తిప్పర్తి ప్రభు, విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, దేవేందర్ రెడ్డి, మడుపు శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, ఆనందం, సురేందర్, మోటార్ బైండింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. అన్న పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖులు, ఒక మేధావి ఆలోచన విధానం ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తి, అందరికీ సహసాగాల నిధిలో గిట్ట, ఏదైనా నేనున్న తమ్ముడు పనిచేస్తామని ఒక ఆలోచనతోటి తపరపడే వ్యక్తి మన మధ్యలో లేకుండా పోయిన లోటు మనందరం ఈరోజు చూడొచ్చు. ఏదేమైనా ఎక్కడున్నా అందరినీ సంతోషంగా ఉంచుకుంటూ, అతను ఏ బాధలున్నా కానీ ఎదుటి వ్యక్తిని మెప్పించుకుంటూ ఒప్పించుకుంటూ ముందుకు తీసుకెళ్లే దశలో అనుకోకుండా మన అందరి వదిలి అకాల మరణం చెందిన మన కంది కృష్ణారెడ్డి గారు నాకు ఒక పెద్దన ఇంటికి పెద్దన లెక్క. నాకు తక్కువ పరిచయం ఉన్నా కానీ ఎక్కువ ఆలోచించే విధంగా, ఏదైనా చిన్న సందర్భం వస్తే కలిస్తే గిట్ట కాదు తమ్ముడికి ఇది చేయాలని ఒక ఆలోచన తెలియపరిచే విధానం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు నడిపించే దిశలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. ఏమైనా అందరినీ ఈరోజు శోకసముద్రంలో ముంచి వెళ్ళిన వ్యక్తికి మన అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ, ఎవరైతే కొంచెం ఇబ్బంది పెట్టారో ఆ రోజు దృఢ సంకల్పంతో తన అనుకున్న వ్యక్తితోటి అసోసియేషన్ ముందుకు నడిపించాడు. ఆ టైంలో కొన్ని కండిషన్స్ పెట్టాడు. కొన్ని కండిషన్స్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మీరు పెద్దవారు ఉన్నారు, మాకు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలని కొంతమందిని సెలెక్షన్ చేశారు. అప్పుడు మన మొగిలిపాలెం కేదార్ గారు ఒకరు, మన ఉల్లంపల్లి సత్యన్న ఒకరు, తూమూరు సురేందర్కి వాళ్ళకు ముఖ్య సలహాదారులుగా అప్పేపారు. వాళ్ళ కోరిక తను చెప్పగానే వాళ్ళు రావడం జరిగింది. ప్రపంచ మట్టి దినోత్సవ వేడుకలను కరీంనగర్